ఛానల్ జీవీఎస్ఎస్ జాబ్ అప్డేట్స్. మన నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్‌సి నుంచి వచ్చిందనమాట. అయితే ఈ నోటిఫికేషన్ గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎన్ని పోస్టులున్నాయి? అసలు సాలరీ ఎంత? ఏజ్ లిమిట్ ఎంత? అలాగే వేకెన్సీస్ ఎన్నున్నాయి? హ్మ్. లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లికేషన్‌కి? అలాగే మొత్తం గూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ఫీ ఎవరెవరికుంది, ఎవరెవరికి లేదు అనేది మొత్తం చెప్తాను. అయితే లాస్ట్ వరకు చూడండి. అప్పుడే అర్థమవుతుంది మీకు క్లియర్‌గా. అంతకుముందు మన ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి వీడియోని. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన నోటిఫికేషన్ వచ్చేసి ఆర్ఆర్‌సీ నుంచి వచ్చిందనమాట. రిక్రూట్మెంట్ అగైనెస్ట్ స్క్వాడ్స్ అండ్ గైడ్స్ కోటాలో అనమాట. ఈ స్క్వాడ్స్ అండ్ గైడ్ కోటా నుంచి మనకిక్కడైతే రిక్రూట్‌మెంట్ జేసుకుంటున్నారు. మనకిక్కడొచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఆహ్, చూడండి 22 జూన్ వరకైతే ఉంది. మనకి స్టార్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 22 మే అయితే అప్పటినుంచయితే మనకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 26 జూన్ వరకైతే ఉంది. అండ్ మనకి ఈ ఎగ్జామ్ రిటన్ ఎగ్జామ్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. ఈ రిటన్ ఎగ్జామ్ ఎప్పుడుండే ఛాన్స్ ఉందంటే, మనకి 22 జులైలో పెట్టే అవకాశం ఉందని చెప్పి నోటిఫికేషన్‌లో అయితే ఇచ్చారనమాట క్లియర్‌గా. అండ్ మనం ఇంకా పోస్ట్ వాటి పే స్కేల్ ఎంత అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి అనేది మొత్తం క్లియర్‌గా చూద్దాము. అయితే మనకి ఇక్కడ ఈ రైల్వే ఆర్ఆర్‌సీ మనకి ఏమంటే గ్రూప్ సి అనో, గ్రూప్ డి నుంచయితే మనకి వాళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేసుకుంటున్నారనమాట. ఈ గ్రూప్ సి పోస్ట్ వచ్చేసి మనకి లెవెల్ 2 ప్రకారం అయితే పే లెవెల్ ఉంటుంది అని చెప్పి ఇచ్చారు. అండ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 5 వేకెన్సీస్ అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10+2 అంటే 12థ్ ఇంటర్మీడియేట్ ఉంటే సరిపోతుంది అని చెప్పి నోటిఫికేషన్‌లో అయితే ఇచ్చారు. ఇంటర్మీడియేట్ మనకి 50% మార్క్స్ అయితే వస్తే సరిపోతుంది అని చెప్పి వాళ్ళైతే ఇచ్చారన్నమాట. అండ్ ఇంకా మనకి ఆహ్ స్కోట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అని చెప్పాను గదా! అంటే మనకి ఈ స్కోట్ గాని, గైడ్ గాని, రోవర్ గాని, రేంజర్ గాని, హిమాలయన్ వుడ్ బ్యాడ్జ్ గాని, హోల్డర్ ఇన్ ఎనీ సెక్షన్ వీళ్ళెవరైతే ఉంటారో ప్రెసిడెంట్ అని చెప్పి ఎవరైతే ఉంటారో ఎనీ సెక్షన్, ఈ సెక్షన్‌లో ఏదైనా గాని వీళ్ళైతే క్వాలిఫై అన్నమాట. లేదా ఇంకా స్కోట్స్ ఆర్గనైజేషన్‌లో మనం 5 ఇయర్స్ అయితే మనం యాక్టివ్‌గా అయితే ఉండాలి. అండ్ మనకి యాక్టివ్‌నెస్ సర్టిఫికేట్ అనేది గూడా ఉండాలనమాట. ఇంకా మనకి 2 ఈవెంట్స్‌లో మనం నేషనల్ లెవెల్‌లో గాని, లేదా ఇండియన్స్ రేషనల్ సారీ ఇండియన్స్ రైల్వే లెవెల్‌లో 2 స్టేట్ లెవెల్‌లో సర్టిఫికేట్స్ అయినా గాని మనకైతే ఉండాలి. ఇవైతే ఉంటే మాత్రం మనమైతే అప్లై జేసుకోవచ్చు. 12థ్ సర్టిఫికేట్ ఉండి, మనకి 50% మార్క్స్‌తో ఉండి, ఈ స్కోటింగ్ క్వాలిఫికేషన్ అయితే ఉంటే మనం ఈ పోస్ట్‌కైతే అప్లై చేసుకోవచ్చనమాట. లైక్ స్కోటింగ్ క్వాలిఫికేషన్ అంటే ఏం లేదు. మీ స్కూల్ లెవెల్స్‌లో ఏవన్నా పార్టిసిపేట్ చేసి ఉంటారు గదా! లైక్ అటెండింగ్ క్యాంప్స్ కానీ, ఎర్నింగ్ బ్యాడ్జెస్ ఫర్ స్కిల్స్ లైక్ ఫస్ట్ ఎయిడ్ గాని, కుకింగ్ గాని, హైకింగ్ గాని అలాంటివి ఏవన్నా కమ్యూనిటీ సర్వీసెస్ కానీ అలాంటివేవన్నా చేసి మీకు సర్టిఫికేట్స్ ఉంటాయి గదా! అవైతే మీకిక్కడైతే ఉపయోగపడతాయన్నమాట. వాటిని మీరు కనుక ఉంటే మీరైతే అప్లై జేసుకోవచ్చు. అండ్ మనకి ఒక 5 ఇయర్స్ వాటిల్లో మనం యాక్టివ్‌గా ఉన్నాము అని చెప్పి సర్టిఫికేట్ అయితే కావాలి. ఇంకా నేషనల్ లెవెల్‌లో మనకి 2 ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేసినట్టు అటెండ్ అయినట్టు ఒక 2 సర్టిఫికేట్స్ ఉండాలి. నేషనల్ లెవెల్‌లో లేకపోతే ఆల్ ఇండియన్ రైల్వేస్ లెవెల్‌లో 2 ఈవెంట్స్ ఎట్ స్టేట్ లెవెల్‌లో ఉన్నా సరిపోతుందన్నమాట. ఈ 2 అయితే ఉంటే మీరు ఎలిజిబుల్. నెక్స్ట్ గ్రూప్ డి గురించొస్తే, గ్రూప్ డి వచ్చేసి మనకి లెవెల్ 1 ప్రకారం అయితే పే లెవెల్ అయితే ఉంటుందన్నమాట. దీనిలో అయితే మనకి 18 పోస్టులయితే ఖాళీగా ఉన్నాయి. మనకి దీనిలో వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి చూడండి 10థ్ పాస్ అయితే సరిపోతుంది. 10థ్ పాస్ అయ్యి నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉండి గ్రాంటెడ్ బై ది ఎన్‌సీవీటీ ఆర్ 10థ్ పాస్ ప్లస్ ఐటీఐ చేసున్నా మీకు సరిపోతుంది. అంటే ఐటీఐ చేసున్న వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చనమాట. ఇంకా వేరే వాళ్ళు ఐటీఐ పాస్ అయ్యి ఉండి లేదా ఐటీఐ ఈక్వివాలెంట్ లేదా ఈ సర్టిఫికేట్ ఎన్ఏసీ ఈ న్యాక్ సర్టిఫికేట్ అయితే ఉంటే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్‌కి, ఈ గ్రూప్ డి పోస్ట్‌కి. అండ్ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి పైన చెప్పినట్టు ఈ స్కాటింగ్ క్వాలిఫికేషన్ అయితే ఉంటే సేమ్ ఆ క్వాలిఫికేషన్ అయితే ఉంటే దీనికి కూడా అప్లై చేసుకోవచ్చనమాట.
ఓకేనా. ఈ గ్రూప్ సి, గ్రూప్ డి అనేవి చాలా మంచి పోస్ట్ అన్నమాట. మీకు కనుక ఈ సర్టిఫికేట్స్ ఉంటే మీరు అప్లై చేసుకోండి. అండ్ ఇంకా ఏజ్ లిమిట్ గురించి వస్తే మనకి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు రెగ్యులర్ వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకైతే ఏజ్ లిమిట్ అన్నమాట. 30 ఇయర్స్ లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్టీ, ఎస్సీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని జెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్‌లో మనకి క్లియర్‌గా అయితే ఇచ్చారనమాట. అండ్ ఏజ్ రిలాక్సేషన్ గురించి గూడా చెప్పాను. అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్స్, వాళ్ళైతే రెగ్యులర్‌లో ఉంటే 10 ఇయర్స్ అనమాట. ఓబీసీ అయితే 13, ఎస్టీ, ఎస్సీ అయితే 15 ఇయర్స్. అలాగే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వాళ్ళకి గూడా ఉందనమాట. ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఉంది అని చెప్పేసి మనకి నోటిఫికేషన్‌లో అయితే క్లియర్‌గా ఇచ్చారు. అండ్ ఇంకా మనకి ఎగ్జామ్ ఫీజ్ గురించి వస్తే ఎగ్జామ్ ఫీ వచ్చేసి మనకి 500 రూపీస్ అన్నమాట. అందరు క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ అయితే ఆ అప్లికేషన్ ఫీ ఉంది అని చెప్పి ఇచ్చారు. అండ్ ఫర్ ఎస్టీ, ఎస్సీ వుమెన్స్ కానీ, మైనారిటీస్ కానీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకైతే 250 రూపీస్ అయితే ఉంటుంది అని చెప్పారు. ఈ ఎగ్జామ్ ఫీ అనేది మళ్ళీ మనకి రిఫండ్ చేసేస్తారన్నమాట. ఎప్పుడైతే మనం క్యాండిడేట్స్ అపియర్ ఫర్ ద రిటన్ ఎగ్జామినేషన్, రిటన్ ఎగ్జామినేషన్‌కి మనం అపియర్ అయినప్పుడు మన ఈ ఫీ అయితే మళ్ళీ మనకి బ్యాక్ అయితే ఇచ్చేస్తారంట అని గూడా ఇక్కడ క్లియర్‌గా అయితే ఇచ్చారనమాట. అండ్ మనకి ఇక్కడ ఎగ్జామ్ ప్యాట్రన్ ఏంటి? ఎలా ఉంటుంది? అని గూడా ఇచ్చారు. రిటన్ టెస్ట్ ఉంటుందంట. 60 మార్క్స్‌కైతే ఉంటుంది. అవి ఏమేం పెడతారు అనేది గూడా ఇక్కడ ఇచ్చారనమాట. నెక్స్ట్ మార్క్స్ అండ్ సర్టిఫికేట్స్ మనకి సర్టిఫికేట్స్ ఉండాలి అని చెప్పాను గదా! ఆ సర్టిఫికేట్స్ గురించి గూడా ఇక్కడ కొన్ని మార్క్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటే 10 మార్క్స్. ఇంకొక అడిషనల్ ఈవెంట్ ఇంకా అడిషనల్‌గా ఏమైనా ఈవెంట్ చేస్తే ప్లస్ 7 మార్క్స్. 2 ఆర్ మోర్ అడిషనల్ ఈవెంట్స్ ఉంటే 10 మార్క్స్. అలా మీరు ఎన్ని ఈవెంట్స్‌కి పార్టిసిపేట్ చేసి, ఎన్ని సర్టిఫికేట్స్ ఉంటే అన్ని మార్క్స్ అనేవి మీకు ప్లస్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఆ సర్టిఫికేట్స్ ఎన్నుంటే అంత మంచిదన్నమాట. టోటల్ అయితే 100 మార్క్స్‌కైతే మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారన్నమాట. చేసి మీకైతే పోస్టింగ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఇంకా ఈ నోటిఫికేషన్‌లో మీకన్నీ చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ మన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డౌట్‌ని క్లారిఫై చేస్తాను. అండ్ మన ఛానెల్‌ని ఇంతకుముందు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్‌లో మెయిన్‌గా గవర్నమెంట్ జాబ్స్‌కి సంబంధించిన జాబ్ అప్డేట్స్ అన్నీ గూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటాము. మెయిన్‌గా పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. ఫ్రెషర్స్‌కి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేకుండా ఫ్రెషర్స్ ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకునే విధంగా జాబ్స్ అన్నీ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాము. లైక్ 10థ్ కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, డిప్లొమా కానివ్వండి, బీటెక్ కానివ్వండి, ఎంసీఏ కానివ్వండి, ఎంబీఏ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీ వరకు మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఫ్రెషర్స్‌కి సంబంధించినవి పర్మనెంట్ జాబ్స్ అన్నీ గూడా మన ఛానెల్‌లో అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటాము. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మన వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి. అండ్ మన వీడియోని ఇంకా ముందు ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.